హాయ్ అండి. ఈరోజు వంకాయ కర్రీ అయితే చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మనం కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇలా వంకాయ వచ్చేసి ఉప్పు నీటిలో అయితే కట్ చేసి వేసానండి. టమాటో ముక్కలు వేసిన తర్వాత వంకాయలు వేసేయాలి. వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా నూనెలో కాసేపు ఇలా మగ్గనివ్వండి. ఆ తర్వాత ధనియాల పౌడరు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా బాగా మసాలా అంతా వంకాయ ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకొని కాసేపు అలా మగ్గించంటే నూనెలో వంకాయ అనేది బాగా మగ్గిపోతుంది. ఆ తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఉప్పు వేసేసాను. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఆ కర్రీ కొంచెం పొంగు వచ్చేలోపు మనం ఇక్కడ ఒక పేస్ట్ అయితే తయారు చేసుకుందాం. కొన్ని శనక్కాయ పప్పులు అయితే వేసాను. అలాగే కొన్ని తెల్ల నువ్వులు అయితే వేసాను. కొద్దిగా కొబ్బరి ముక్క అయితే వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ అనేది మనం కర్రీలోకి అయితే వేసేసాము. బాగా ఉడికించుకున్నామంటే కమ్మనైన వంకాయ కర్రీ రెడీ. లాస్ట్ వీడియో స్కిప్ అయిందండి.